అనఘాష్టమి వ్రతానికి సంబంధించి మనం ఇంతవరకు కూడా ఈ వ్రత విధానం ఏమిటి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా విస్తారంగా వివరంగా తెలుసుకోవడం జరిగింది. ఈ అనఘాష్టమి వ్రతంలో ఉండే చివరి ఘట్టం ఏమిటి అంటే అనఘాష్టమి వ్రతానికి సంబంధించిన 5 కథలు చదువుకోవడం. ఇప్పుడు మన సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. సత్యనారాయణ వ్రతంలో ఏం చేస్తాము, వ్రతం అంతా అయిన తర్వాత 5 కథలు చదువుకుంటాం, 5 అధ్యాయాలు. ఆ తర్వాత ఒక్కొక్క అధ్యాయానికి ఒక కొబ్బరికాయ కొట్టి స్వామివారికి అర్చన చేసి తదుపరి మళ్ళీ రెండో కథ అలా అక్షింతలు చేతితో పట్టుకొని అది చేయడం, అక్షింతలన్నీ ఒక చోట పోయడం. అట్లాగే చివరిలో ఈ అక్షింతలన్నీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నెత్తి మీద జల్లి ఆ బ్రహ్మగారు దీవిస్తారు. అంటే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన ఫలితం అంతా కూడా చూసిన వాళ్ళందరికీ దక్కుతుంది. అదేవిధంగా ఈ అనఘాష్టమి వ్రతంలో కూడా ఈ 5 కథలు చెప్పాలి. ఒక్కొక్క కథ అయిపోగానే ప్రథమోధ్యాయ మొదలుపెట్టిన తర్వాత ఆ కథ పూర్తిగా విన్న తర్వాత ప్రథమోధ్యాయ సమాప్త అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత అక్కడ స్వామివారికి పంచోపచార విధానంలో పూజ చేయాలి. పంచోపచారములు అంటే 5 ఉపచారములు ఉంటాయి. గత భాగంలో చెప్పాను. ఏమిటి? లం, హం, యం, వం, రం. లం, హం, యం, రం, వం అనేటువంటి 5 బీజాక్షరాలు. లం అనేది పృథ్వీతత్వాన్ని సూచిస్తుంది, అప్పుడు గంధం పూయాలి. హం అనేది ఆకాశతత్వాన్ని చూపిస్తుంది, పుష్పం వేయాలి. యం అనేది వాయుతత్వాన్ని చూపిస్తుంది, అప్పుడు ధూపం వెలిగించాలి, అగరబత్తి వెలిగించాలి. రం అనేది అగ్నితత్వాన్ని చూపిస్తుంది, దీపం చూపించాలి. వం అనేది అమృతత్వాన్ని చూపిస్తుంది, అప్పుడు ఒక అరటిపండు నైవేద్యం పెట్టాలి. అయిపోయింది అక్కడికి. మళ్ళీ ద్వితీయోధ్యాయ, మళ్ళీ రెండో అధ్యాయం మొదలు పెడతాం. అప్పుడు అంతే చివరిలో ఆ కొబ్బరికాయ కొట్టి, అంటే ఏ కొబ్బరికాయ కొట్టామో ఆ కొబ్బరికాయ ఆ పక్కన పెట్టుకుంటాం. అన్ని చివరిలో నివేదంతో మహానైవేద్యం పెడతాం కదా. ముందుగా మనం ఏం చేసాము, అనఘాష్టమి వ్రతం అనగుడికి అనఘాదేవికి అంటే దత్తుడికి మధుమతి మాత అనఘామాతకి కూడా ముందు ఒక నైవేద్యం పెట్టాం. ఇది గోధుమ ప్రసాద నైవేద్యం పెట్టాం. ఇప్పుడు ఇదంతా అయిన చివరిలో మహానివేదన చేయాలి. మహానివేదన అంటే ఆ రోజు మనం తినడం కోసం ఏమేమి వండుకున్నాము, ఏదో అన్నము, అందులో ఆధారుడి కింద ఒక పప్పు, కూరలు, పులుసు ఇవన్నీ వండుతాం కదా, బూర్లు పులిహోరలు అనేవి చేసుకుంటాం కదా. అవన్నీ కూడా ముందు స్వామికి నివేదన చేయాలి. అక్కడికి అది పూర్తి అవుతుంది. అప్పుడు తాంబూలము మిగిలిన ఉపచారాలు చేసేస్తే స్వామిని యథాస్థానం ప్రతిష్ఠ చేసేయచ్చు. ముందు కథలు. ఇందులో 5 కథల్లోనూ ఈ కథలన్నీ కూడా మనకి స్వామీజీ వారు, గణపతి సత్యానంద స్వామీజీ వారు మొట్టమొదట వెలికి తీసినటువంటి ప్రచురించినటువంటి అనఘాష్టమి వ్రత కథల్లో 3 కథలు చెప్పారు. అంటే ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్తున్నట్టుగా వస్తాయి కథలన్నీ కూడా. అయితే ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనేటువంటి ఆ పేరు మీద శంకర భట్టు రాసినటువంటి 18 కాండముల్లోనూ మొదటి కాండమే మనకు వచ్చిందని చెప్పాను. రెండవ కాండంలో 3-4 అధ్యాయాల్లో ఈ అనఘాష్టమి వ్రతం గురించి శంకర భట్టుకి శ్రీపాద శ్రీవల్లభుల వారు వేదవ్యాసుల వారు చెప్పించినట్టుగా మనకి ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ చెప్పినటువంటి విధానంలో ఉన్న కథలేమిటి, ఇది కూడా మళ్ళీ ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్తున్నట్టే. అయితే ఇందులో కొన్ని విస్తారంగా ఉంటాయి. ఆ విషయాలు మనం తెలుసుకుంటూ ఒక్కొక్క కథ తెలుసుకుందాం. మొట్టమొదటి కథ, ప్రథమోధ్యాయంలో మొదటి కథ ఏమిటి అంటే, శ్రీపాదుల వారు ఒకానొక సంవత్సరం 1350 సంవత్సరంలో ఆశ్వేజ బహుళ పాడ్యమి నాడు, ఆశ్వేజ బహుళ ద్వాదశి నాడు, అంటే ఆశ్వేజ కృష్ణ ద్వాదశి, బహుళ ద్వాదశి అన్నమాట. ద్వాదశి నాడు సూర్యోదయం అంటే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి కార్యకలాపాలు చేసుకున్న తర్వాత శంకర భట్టు మెంట పెట్టుకుని వచ్చి, నేను ఇవాళకి గుప్తం అయిపోతున్నాను, కృష్ణానదిలో కలిసి గుప్తం అయిపోతున్నాను, కానీ నా భక్తులందరినీ కూడా నిరంతరం కూడా నేను చూస్తూ ఉంటాను, రక్షిస్తూ ఉంటాను, ఈ కురపురలో నేను నివాసం ఉంటానని చెప్పేసి స్వామివారు చెప్పి కృష్ణానదికి అంతర్ధానం అయిపోయారు. అప్పటి నుంచి శంకర భట్టు చాలా కాలం విచారించాడు, కానీ ఆయన ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు శ్రీపాదుల వారు ఎదురుగుండా ప్రత్యక్షం అవుతున్నారు. కాబట్టి ఇంకా ఆయనకి ఇబ్బంది ఏం లేదు. శ్రీపాదులు ఎక్కడికి పోలేదు. ఆయన శరీరం అయితే ఇక్కడ శరీరం కూడా ఎక్కడికి పోలేదు. ఎందుకంటే ఆయన
అందులో అంతర్ధానం అయిపోయారు అంతే, దేహత్యాగం చేయలేదు, అంతర్ధానం అయిపోయారు. కాబట్టి అంతర్ధానం అయినటువంటి అందుకని మనకి కంటికి కనబడుతూనే ఉంటారని చెప్పేసి విషయంలో శంకర భట్టు చాలా సంతోషంగా ఉన్నాడు. ఒకానొక మార్గశిర పున్నమి నాడు, అంటే దత్త జయంతి నాడు రాత్రి వేళ ఈయన శంకర భట్టు ధ్యాన స్థితిలో కూర్చున్నాడు. ఎక్కడ? పంచదేవపాడు, అంటే కురవపురానికి యువతల ఒడ్డున పంచదేవపాడు. ఆ పంచదేవపాడు పాండురంగ విఠలుడి యొక్క దేవాలయం ఉంది. ఆ దేవాలయం పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు, ఒక అశ్వత్థ వృక్షం, అక్కడ ఆ పాండురంగ స్వామి గుడి దగ్గర ఆయన కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఏం జరిగింది? అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఆయన కళ్ళతో చూశాడు. అప్పటికి స్వామివారు అంతర్ధానం అయిపోయారు. కానీ అక్కడేం అపారమైనటువంటి వెన్నెల వెలుతురు వచ్చింది. మార్గశిర పున్నమి కదా, శరద్రాత్రుల్లో వచ్చే పున్నమి చాలా అద్భుతంగా ఉంటుంది. శరత్ వెళ్ళిపోయి హేమంతం వచ్చింది, హేమంత ఋతువులో కూడా పున్నమి చాలా గొప్పగా ఉంటుంది. ఆ పున్నమిలో వెలుతురులో ఇంకా వెలుతురు జిమ్ముతూ వేదఘోష చేసుకుంటూ అనేక మంది మునులు, ఋషులు, సిద్ధపురుషులు అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఎక్కడ? ఆ అశ్వత్థ వృక్షం ఉంది ఎదురుకుండా, ఆ విఠలుడి మందిరాలు ఎదురుకుండా పెద్ద అశ్వత్థ వృక్షం ఉంటుంది, అక్కడ వచ్చారు. అందరూ అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అక్కడ ఎవరున్నారు అంటే అందరూ వచ్చిన తర్వాత ఒక అపురూప అద్భుతమైనటువంటి మహానుభావుడు దివ్యమూర్తి దత్తప్రభు, ఆయన పక్కనే ఆ అపారమైనటువంటి మాతృప్రేమని ఆ కళ్ళల్లోంచి ఒలికిస్తూ అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నట్టుగా మహాతల్లి అనఘామాత, అనఘాలక్ష్మి వీళ్ళిద్దరూ కూడా అక్కడ కూర్చున్నారు. అంటే శ్రీపాద వల్లభులు, వారి పక్కనే అనఘామాత ఇద్దరు కూడా అక్కడ కూర్చుని వీళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూశాడు శంకర భట్టు. ఇంకక్కడ ఏమిటంటే అక్కడ ఈ మునులు, ఋషులు వేదఘోష చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జంతువులు, వృక్షములు, పొదలు అన్నీ కూడా వేదఘోష చేస్తున్నాయి. అంటే దాని అర్థం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు పుట్ట కూడా ఎవరో దివ్య పురుషుడు మానవులకి అగోచరంగా ఉండడం కోసం ఆ రూపంలో ఉండిపోయి ఆయన తపస్సమాధిలో ఉన్నాడనమాట. నిజంగా ఆ కురవపురం ఒక మహత్యం ఏమిటంటే అక్కడ ప్రతి చెట్టు పుట్ట కూడా మన చెట్టు కాదు, ఆ ఉన్నవన్నీ కూడా దివ్య పురుషులు ఉంటారు అక్కడ. వారు ఏదో ఒక రూపంలో ఉండిపోతారు. అలాగా ఎవరు అందరూ గాఢంగా నిద్రపోతున్నప్పుడు వారు నిజ రూపంతో వచ్చి దత్తస్వామిని కలుసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే ఈ పంచదేవపాడు దగ్గర దర్బార్ అనమాట. అక్కడ యాక్చువల్గా అక్కడ ఏం జరిగేదంటే అక్కడ ప్రతిరోజు కూడా స్వామి శ్రీపాదులు దర్బారు చేసేవారు ఆ చెట్టు కింద కూర్చొని. ఆ దర్బార్ ప్రదేశంలోనే స్వామివారు పక్కన అమ్మవారు, అనేక మంది ఋషులు, ముళ్ళు, సిద్ధపురుషులు అందరూ కూడా వేదఘోష చేస్తూ ఉండగా స్వామివారు ఈ అనఘాష్టమి వ్రతం గురించి ఆ రోజు చెప్తున్నారు. అక్కడ వాళ్ళందరికీ కూడా చెప్తే ఏం చేశారంటే ఈ అనఘాష్టమి వ్రతం ఎవరైతే చేస్తారో వీళ్ళకి సర్వ మనోభీష్టములు కూడా సిద్ధిస్తాయి అని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చెప్పారు. వాళ్ళ యొక్క మనోరథములన్నీ కూడా సిద్ధింపజేసేటువంటి బాధ్యత నీదే, నీకు అప్పచెప్తున్నాను అని చెప్తే వాసవి కన్యక చాలా సంతోషంతో ఆ బాధ్యతను స్వీకరించింది. ఈ ఎంత చూసినటువంటి శంకర భట్టు ఏమన్నాడంటే స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల సాష్టాంగ నమస్కారం చేసుకుంది. మరి స్వామి ప్రత్యక్షమయ్యాడు. గుప్తమైపోయిన స్వామి ప్రత్యక్ష కారణం అమ్మవారితో అపురూపమైన దృశ్యం అది. సాక్షాత్తు దత్తప్రభు, అనఘామాత, శ్రీపాద వల్లభులు అనఘాలక్ష్మి రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళకి ఆయన సంపూర్ణంగా ఈ శరణాగతి చేస్తూ సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకొని స్వామివారిని అడిగాడు, స్వామి ఈ అనంత కాల ప్రవాహంలో సృష్టిలో ప్రతి అణువు కూడా తానెవరో తెలుసుకునే వరకు అమరత్వాన్ని పొందలేదు. అది చాలా క్లిష్టమైనటువంటి కార్యం అది. ఎందుకంటే నేనెవరో తెలుసుకున్న తర్వాత ఈ నేనులో ఉండేటువంటి అహంకారం అంతా కూడా పోయి, ఈ దేహం మీద మమకారం పోయి,
వైరాగ్య స్థితికి చేరుకొని జ్ఞానాన్ని సంపాదించి, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మెట్లు. ఇవన్నీ అయితేనే కానీ పరతత్వంలో ఈ జీవుడు కలవడం కష్టం అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కదా, మరి వీటన్నింటినీ కూడా అందరికీ సాధ్యపడదే. మరి అటువంటిప్పుడు జీవులు తరించేది ఎట్లా? స్వామి నీవు తెలియజేయాలని చెప్పి అడిగితే ఈయన ఏం చేశారంటే శ్రీపాద వల్లభులు, సరే నాయన తప్పకుండా నీకు దీనికి ఒకే ఒక్క మార్గం అనఘాష్టమి వ్రతం చేయడం, అనఘావ్రతం చేయడం. అది ఎప్పుడు చేయాలంటే మార్గశిర బహుళ అష్టమి నాడు చేయాలి. దీనికి సంబంధించిన నీ పూర్తి వివరాలన్నీ కూడా నీకు వ్యాసుల వారితో చెప్పిస్తానని చెప్పేసి బాదరాయణ శాస్త్రి అని పిలుస్తారు. పిలిస్తే ఆ పాండురంగ విఠలుడి గుడిలోంచి వేదవ్యాసుల వారు బయటకు వస్తారు. వస్తే చెప్తారన్నమాట స్వామివారు, ఈ శంకర భట్టుకి ఆయన సందేహాల సమాధానాలు చెప్తే సందేహ నివృత్తి చేస్తూ ఈ అనఘాష్టమి వ్రతం గురించి ఎవరికి ఇది గతంలో చెప్పారు, ఇవన్నీ విషయాలు కూడా నువ్వు ఆయనకి బోధ చేయమని చెప్పేసి స్వామివారు అమ్మవారు పాండురంగ విఠలుడి దేవాలయంలో అదృశ్యం అయిపోతారు. అప్పుడు ఈ బాదరాయణ శాస్త్రి అంటే వేదవ్యాసుల వారు వచ్చి ఈయనకి ఈ అనఘాష్టమి వ్రతం అంటే ఏమిటి, ఇది ఎప్పుడు చేయాలి, గతంలో మనం చెప్పుకున్నాం కదా అనఘాష్టమి వ్రతం, ఇదంతా కూడా చెప్తారు. చెప్పిన తర్వాత ఏమంటారంటే, నాయన అనఘాదేవి అంటే అనఘామాత అంటే ఎవరు? పాపములు అంటనిది, ఆమె కట్టడం కాదు. ఎవరైతే అనఘామాతని స్మరిస్తూ అనఘుణ్ణి స్మరిస్తూ దత్తనామస్మరణ చేసుకుంటూ దత్తుడికి సంపూర్ణంగా శరణాగతి చేస్తే తన మన ప్రాణాలయందు తన మనోవాకాయ కర్మల్ని తన మన ప్రాణాలని స్వామివారికి ఎవరైతే అర్పించి నిశ్చింతగా ఉంటారో వాళ్ళకి వాళ్ళ మనస్సుని పాపకర్మల వెంపు వెళ్ళనివ్వదు. ఇంకా ఆ విధంగా వాడికి పాపరహితుడిని చేస్తుంది అనఘామాత. ఎప్పుడైతే పాపరహితుడైపోయాడో వాడికి ఉన్నతమైన జన్మలు ఉంటాయి, ఉన్నతమైన సంస్కారం ఉంటుంది, తద్వారా వాడు మోక్షాన్ని దగ్గరవుతూ ఉంటాడు. అంతేకాకుండా వాడికి ఉన్నటువంటి సమస్త కామ్యములు కూడా అన్ని కోరికలు తీరుస్తుంది అనఘామాత. కాబట్టి ఈ అనఘ అంటే సామాన్యమైన శక్తి కాదయ్యా, ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువణువుకు కూడా శక్తిని ప్రసాదించేటువంటిది అనఘా మహాశక్తియే. ఎందుకంటే నేను మొదట్లో చెప్పాను, అనఘాలక్ష్మి అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గ, మహాగౌరి అనమాట. ఈ మూడింటి యొక్క రూపములకు కూడా మాతృక అయినటువంటిది, ఈ మూడింటి శక్తులకి కూడా శక్తిని ప్రసాదించేటువంటి మూలతత్వంలో ఉన్నటువంటి స్త్రీ శక్తియే అనఘాలక్ష్మి అని చెప్పాను. మూలతత్వం దత్తుడైతే ఆయన యొక్క స్త్రీ శక్తి, ఆయనలో ఉండే శక్తియే స్త్రీ రూపంలో అనఘామాత అవుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ, అయితే ఈ శక్తిని ఎలా అందుకోవాలంటే నిశ్చలమైన ప్రేమతో మాత్రమే అందుకోగలుగుతాము. కాబట్టి నిశ్చల దత్త సాంప్రదాయంలో పాదుకలు అర్చించడం అనేటువంటిది గొప్ప విశేషం ఉంది. కాబట్టి నాయన ఇక్కడ ఉన్నటువంటి మూలస్థానానికి పాదుకలకు అర్చన చేసుకుంటూ ఎవరైతే నిరంతరము దత్తస్వామిని కొలుస్తూ ఉంటారో, ఎవరైతే అనఘాష్టమి వ్రతాన్ని అనఘాష్టమి నాడు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా దత్తస్వామికి సంపూర్ణమైన కృప ఉంటుంది, వాళ్ళ పాపములు నశిస్తాయి అని చెప్తూ ఆయన ఇవన్నీ కూడా ధర్మరాజుల వారు ఒకసారి అడిగారు శ్రీకృష్ణ పరమాత్మని, స్వామి మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని జరిగాయి, తర్వాత ఏంటి ఇంత విధంగా ఇంత భయంకరమైనటువంటి ఈ యుద్ధాన్ని చేసాం, ఇన్ని అక్షోహిల సైన్యం మరణించింది, మా దాయాదుల కొట్లాట్లో పడి దీనివల్ల మహాపాపం చుట్టుకుంది కదా, వీటన్నింటికి కూడా పరిష్కారం ఏదైనా ఉందా అని అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉంది నాయన, ఒక్కటే, అది మహాశక్తి అయినటువంటి అనఘాలక్ష్మిని, అనఘుణ్ణి అంటే దత్తస్వామిని కూడా వాళ్ళని కొలుచుకుంటూ అనఘాష్టమి వ్రతం అనేటువంటి అనఘా వ్రతాన్ని గనక చేసినట్లయితే ఈ సర్వపాపములకు కూడా మూల కారణమైనటువంటి ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని సమూలంగా కూడా తీసివేసేటువంటి శక్తి కేవలం అనఘుడికి అనఘామాతకే ఉంది. కాబట్టి వాళ్ళని నీవు వేడుకో, ఆ ప్రకారం అనఘాష్టమి వ్రతం చేసుకున్నట్లయితే, అనఘుడిని అనఘామాతని కొలుచుకున్నట్లయితే నీకు దీనివల్ల ఆ ఉపకారం జరుగుతుంది.
ఈ పాపములన్నిటికీ ప్రక్షాళన జరుగుతుందని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి చెప్తూ ఈ కథలు చెప్పుకుంటూ వస్తారు. తదుపరి కథలన్నీ చెప్పుకుంటూ వస్తాడు అని వేదవ్యాసుల వారు శంకర భట్టుకి చెప్తున్నారు. ఇందులో ఈ విధంగా ప్రథమ అధ్యాయం పూర్తయిపోతుంది. ఇక ఈ రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి దత్తస్వామి ఏ విధంగా జన్మించాడు, అదేవిధంగా జంబాసుర వధ, ఈ రెండు కూడా మనకి ద్వితీయ అధ్యాయంలో కనబడతాయి.